నమస్తే 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 శనార్థులులా మంచుకున్నారా? నేనైతే మీ అందరి దయతోటి జబర్దస్తుకున్నా. ఇగో ముందుగాల మన తెలంగాణలో వరంగల్ అంటే గుర్తుకొచ్చేది ఏంటిది? గదేనులా కళలకు పుట్టినిల్లు మన వరంగల్ తల్లి కదా. గట్లాంటి వరంగల్లో ఇవాళ మనం ఉన్నాం. ఇక వరంగల్లో మంచి మంచి కళాకారులను అయితే నేను మీ ముంగడికి తీసుకొని వచ్చి మంచి మంచి పాటలతోటి ఇవాళ ఆలరించబోతున్నా. మరి ఆ కళాకారులు ఒక్కసారి మీరే చూడాలి, ఎట్లా పాడతారు, వాళ్ళు ఎట్లా సిర్రేస్తారు అనే ముచ్చట. సరేనా? నమస్తే అన్న. నమస్తే. మంచిగున్నావా అన్న? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? నేనైతే దిల్ ఖుషిగున్నా అన్న. ఓకే అన్న, ముందుగా నీ పేరేం పేరే? నా పేరు సుధమల్ల అశోక్. మా విలేజ్ వచ్చేసి గొర్రెకుంట, వరంగల్. వరంగల్ జిల్లా గొర్రెకుంట. అన్న, వరంగల్ జిల్లా గొర్రెకుంట నుంచి వచ్చినావు కదా, మరి మన వరంగల్ అంటేనే పాటలకైతే పుట్టినిల్లు కదా. గట్లాంటి వరంగల్ ముద్దు బిడ్డవు, గొర్రెకుంట నుంచి నువ్వు వచ్చినావు కాబట్టి మా టీవీ ఛానల్ చూసే జనాలందరి కోసం అయితే నువ్వు ఒక మంచి పాటతోటి సురు చేసుకుందామా మరి? ఓకే అన్న. దీనికంటే ముందుగా ఒక్కసారి అన్న నువ్వు దర్వై ఓకే అన్న, ఇక మంచి పాటతోటైతే మన ప్రోగ్రామ్ను సురువు చేసుకుందాం అన్న. ఇక మరొక్కసారి సురువు చేయి. ముందుగా మీ టైమ్ 24 ఛానల్ వాళ్ళకు, టైమ్ టీవీ వారికి, మరియు మా కళాకారులందరికీ, మా డప్పు తమ్మునికి ముందుగా ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటూ, ముందుగా ఉద్యమంలో అమరులైనటువంటి అమరులను యాది చేసుకున్న తర్వాతనే అన్ని కార్యక్రమాలు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహారు, అమరులకు జోహార్, వీరులకు జోహారు. కారు బువ్వా కొల్లాగుట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తేనా అన్న రైతుల్నేనా, నీ నాట్లేసే తల్లుల్ని భరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు. ఆరు నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బ్రతుకుల్లో తెగమట్టి కొట్టినా, ఆంధ్ర సర్కారుపై అరవీరా పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు. ఆరు కను పాప చూపుల్లా కన్నీటి పాటల్లా వెన్నెల దీపాల వెలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహారు, ఆరు గడ్ల మీది గడ్డి చిలుకల జోహారు, ఆరు చిలుకల జోహార్, వరి మొలకల జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. అన్నా నీకు నిజంగా జోహార్లు అన్న. ఉద్యమాల గురించి నిజంగా నేను ఇట్లా ముట్టుకుంటే మొత్తం వాటి పుట్టు పూర్వత్రాలు చెప్పేటట్టే ఉన్నావు. మంచిగా ఉద్యమాల పాట మంచిగా వాడినావు. కానీ అశోక్ అన్న, ఇప్పుడు మీ యొక్క
ఇల్లు, మీ కుటుంబము, మీ నేపథ్యం ఎట్లుండేది? అసలు మీరు ఈ పాటలల్ల కంటే రాకముందుకు మీరు ఎట్లుండేటోళ్ళు, ఈ కలమ్మ తల్లిని నమ్ముకున్న తర్వాత మీరు ఎట్లున్నారు? ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్తారా? మాది వ్యవసాయ కుటుంబం. ఉమ్, ఉం? మేము మొదటగా 96లో జనసభ జరిగినప్పుడు దానికి వాలంటరీగా వచ్చిన 96లో. ఉమ్, ఆ తర్వాత అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ చూసి ఆ తర్వాత అది జరిగిన తర్వాత కొద్ది రోజులకే ఐక్యవేదిక సభ జరిగింది. ఉమ్, ఆ తర్వాత మహాజన సభ తెలంగాణ మహాసభ జరిగింది. ఉమ్, వీటిలలో కల్చరల్ వింగ్ ఇవన్నీ ప్రధానంగా చూసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి బుర్రరాములు సారు ప్రొఫెసర్, మన బియాల జనార్దన్ సార్, పోతే భూపతి కృష్ణమూర్తి, ఉమ్, ఇంకా పోతే మన కొండ లక్ష్మణ్ బాపూజీ, ఉమ్, ఈ ఈ గద్దర్ గూడంజన్న, ఉమ్, మన బాలగోపాల్ సార్, ఉమ్, వీళ్ళంతా వీళ్ళ మాటలు ఇన్స్పిరేషన్. కొద్ది రోజుల తర్వాత గూడంజన్నకుండా మాకు ఇక సోపతి బాగైంది. ఆ, ఆ తర్వాత నడుస్తున్న తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ పోతున్న క్రమంలోనే ఆ తర్వాత అరుణోదయ మిత్రులు, ఆ తర్వాత గద్దరు, ఇక తర్వాత అనేక మంది కవులు, ఉమ్, అనేక మంది కలిసిళ్ళు. వాళ్ళతో పాటు ఇక పాటల ప్రయాణం జరుగుతూ పోయింది. పోతున్న క్రమంలోనే కొద్ది రోజుల తర్వాత ఈ పాటలు ప్రతి ఒక్క ధర్నా రస్తారోకో ప్రతి చోట ప్రతి దగ్గర మా పాటను మేము పాడితే కవులు రాస్తే మేము పాడేది, మా పాటను ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళు మీ మీడియా మిత్రులు. అది ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింటింగ్ ఏదైనా కూడా ప్రపంచానికి మొత్తం యావత్ ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళు విలేకరులు. ఆ విలేకరులు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ తర్వాతనే మా కార్యక్రమాలు నడిచేటి. ఒకానొక సందర్భంలో 2009లో అండ్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉద్యమకారులు వరంగల్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు లిస్ట్ పెట్టుకున్న దాంట్లో నేను ఒకరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మన ఏది భీమారం హెడ్ క్వార్టర్ అనేది ఉంటుంది, అది ఒక టార్చర్ సెంటర్గా మార్చుకుంటారు. ఆ సెంటర్లో వేసి 3 days దాకా అడ్రస్ దొరకదు. ఏం జరుగుతుంది, తెలంగాణ ఉద్యమం అంటే ఏంది, ఎవరు ఉన్నది దీని వెనుక అంటే ఎవరు లేరు సార్, పాటే కావాలి, మేము పాట పాడేటోళ్ళం, మేము పాటలు పాడతాం అంతే. వాళ్ళు ఎవరు వీళ్ళు అన్నట్టు నాకు ఎవరు తెలియదు. నీకు డబ్బులు ఎవరు ఇస్తారు, అది ఎవరు ఇస్తారంటే ముసలాయన పేరు ఉండే. ఆ ముసలాయన మాకు వెళ్తే ఛార్జీలకు ఇచ్చేది, పెద్ద వేలు ఇచ్చేటి కాదు అని అంటే అట్లా కాదు ఇట్లా కాదు అన్నాక అప్పుడు గూడంజన్న, గద్దరు, ప్రజాకళా మండలి మిత్రులు ఇటు వచ్చేసి నర్సంపేట ఎమ్మెల్యే ఉండే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇక్కడ కొండామురళి, వీళ్ళంతా ఎస్పీ గారికి ఫోన్ చేసి ఆయన కళాకారుడు, దేని మీదనైనా పాట పాడతాడు, దేని మీదనైనా పోతాడు, నువ్వు పాటలు పాడేటోని పట్టుకపోయి నువ్వు ఆడబెట్టుకుంటే నీకేమొస్తుందా, వదిలిపెడతారా లేకుంటే మేము రమ్మంటావా? ఇక గదరు ఫోన్ చేసి యాస్ట్కి వచ్చారా బై, ఇక నేను గోసి గొంగడి వేసుకొని వచ్చి మీ హెడ్ క్వార్టర్ ముందడు కూర్చుంటా, మామూలు వదిలిపెట్టా, మామూలు కాడ ఏమైనా దొరికిందా అంటే ఏముంటుంది, వాళ్ళు అడిగారు, పాటలు పాడించుకున్నారు, మరి నీకేమొస్తుంది అంటే మాకేం మిగలదు సార్, ఫస్ట్ జీతం తీసుకునేదే తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ మీ పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాతనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళే ఫస్ట్ బాగుపడేది, ఆ తర్వాత నెక్స్ట్ మిగతా ప్రజలకు బాగుపడతారనే ఆశతోటి మేము వస్తున్నాం తప్ప మాకు అందులో ఎలాంటి స్వార్థం ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక ఉద్యమాలు జరుగుతున్న కొద్దీ నన్ను ఎవరైతే తీసుకుపోయి టార్చర్ పెట్టారో ఆ పోలీసులు అంతా వాళ్ళు కలిశారు, మేము కలిసాము, మాకు నిరంతరం ఎప్పటికీ ఆ పిఎస్ పరిధిలోనే ఉండేది, మళ్ళీ అందరు సోపతి అయ్యేది మాకు. అదే వాళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణ వచ్చింది అన్నట్టుగానే అవి జరిగినాయి. అంటే ఈ పాటలు మరి మీరు నిజంగా జనం కోసం పాడేటోళ్ళ లేకపోతే మీ సొంత లబ్ధి కోసం పాడేటోళ్ళ? జనం కోసమే మేము పాడేది, మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. గూడంజన్న సోపతి అంటే గూడంజన్న జనంతోటే పాడింది, జనం కోసమే పాడింది. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనదురా, అరే కత్తి మనది, సుత్తె మనది, పార మనది, పలుగు మనది, నడుమ దొర ఏందిరో వాని పీకుడేందిరో, అరే జాలింకోన్ రే ఉస్కతులుంటే అరే. గూడంజన్ ఏమన్నా ఆశించిండా? ఈ పాట రాసినందుకే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టి, పాట రాసినందుకే. పాట అనేది ఎంత పాలకులను ప్రశ్నిస్తుంది అనేది
గూడంజన కాండెళ్ళి అదే ఇప్పుడు మీరు పాడిన పాట పాలకులను ఎట్లనైతే ప్రశ్నించిందో జనాలలో కూడా అంత చైతన్యాన్ని ఇప్పుడు మీరు పాడింది వింటే నాకే ఇట్లా అని చైతన్యం లెక్క నేనే ఊగిపోతానా అంటే ఆ పాట పాడినప్పుడు ఆ పాట రాసినప్పుడు ఆ అంజన్న ఎంత పునికి పుచ్చుకొని రాసిండో ఈ పాట చూస్తే మనకు అర్థమవుతుంది. గట్లనే మీరు ఈ ఉద్యమంకు వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు అసలు ఈ ఉద్యమాన్ని ఎందుకు ఎంచుకోవాలనిపించింది? మరి ఇప్పుడు అందరూ పనికి పోతారు, వ్యవసాయ కుటుంబం అంటారు, మరి వ్యవసాయం చేసుకోవచ్చు, మీ నాయనతోటి కానీ అవ్వతోటి కానీ వ్యవసాయం చేసుకోవచ్చు. ఇదే పాటను మీరు ఎందుకు ఎంచుకున్నారు? పాట అనేది ప్రజలలో శ్రమజీవులతో ఉన్న పాట. అప్పుడున్న తెలంగాణ కరువు ప్రాంతం, అప్పుడు కరువులానే ఉండేది, వలసలు పోయేది. మా పత్రికలలో చూసేది పాలమూరు ప్రజలు లంబడోళ్ళ పిల్లలు పుట్టగానే బస్ కోసం అమ్ముకొని పోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే ఈ పాటలు వాస్తవమే కదా, తెలంగాణ వాస్తవిక జీవనం అందులో కనబడుతుండేది. కాబట్టి ఈ పాటలు ఇది బాగుంది, పాట ద్వారా కొంత చైతన్యం కలిగిస్తామని చెప్పి ఈ పాటలను ఎంచుకోవడం జరిగింది. అట్లనే ప్రయాణం కొనసాగుతూ పోయింది. ఇప్పుడు మీరు పాటలు పాడే క్రమంలో తెలంగాణ ఉద్యమం అనే ఒక మాట తీసుకొచ్చారు కదా, మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు దాంట్లో మీ పాత్ర ఎట్లుండేది? మా పాత్ర మేము కరెక్టే న్యాయం చేసినాం. అప్పుడు ఏంటంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన అంటే ఈ గద్దరు ఇట్లా జిల్లాలలో ధూమ్ధామ్ అనే కార్యక్రమం తీసుకున్నప్పుడు గద్దరు వరంగల్కు వస్తాండు అని అంటే చాలా మంది కళాకారులు రాకపోయేది. ఎందుకంటే అప్పుడున్న నిర్బంధ పరిస్థితిలో ఎవడు జై తెలంగాణ అంటే వారు రాత్రి మాయమయ్యేది. అబ్బా, వరంగల్ అట్లా ఉండేది ఉద్యమం. జై తెలంగాణ అన్నాడు అని అంటే రాత్రికి మాయం. వాడు తెల్లారి 3 రోజులు దొరుకుతాడా 4 రోజులు అసలు ప్రాణంతో ఉంటాడో ఉండడం పరిస్థితి. అబ్బా, అట్లాంటి నిర్బంధాలు ఉండేది కాబట్టి సరే మాకైతే పెద్దగా ఏం కాలే, ఒక గద ఒకటే అయింది. కడమ కార్యక్రమాలు మంచిగానే జరిగింది. మాకు వరంగల్కి డిస్టర్బెన్స్ ఏం కాలే. ఆ తర్వాత వేరే సందర్భంలో ధర్నా చేస్తున్నప్పుడు అరుణోదయ మిత్రులం వాళ్ళ మీద దాడి జరిగింది, ప్రజాకళా మండలి మిత్రుల మీద వాళ్ళ మీద దాడి జరిగింది. మాకైతే ఏం జరగలేదు. మేము వాళ్ళు ఏమన్నా పోలీసు వాళ్ళు ధర్నా చేస్తుంటే వచ్చినా కూడా మమ్మల్ని చూసేది, అరబాయి మీరేనా అరబాయి అంటే సార్ నమస్తే అనేది, సరే కానీ మీరు కొంచెం పక్క పోనరా మా వాళ్ళు గీవిలం బట్టి తీసుకుపోతాం అనేది వెళ్ళిపోయేది. వాళ్ళు మేము నమస్తే అనేది, వాళ్ళు మాకు నమస్తే అనుకునేది. అలా ఇవాళ ఇలాగనే ఉండేటోళ్ళం మేము. అట్లా అరుణోదయ కళామండలి అన్నారు కదా, అరుణోదయ కళామండలి నుంచి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళ సంతోషి, ఏపూరు సోమన్న, పుష్ప, విమలక్క. విమలక్క అంటే మనకు బాగా పరిచయమేనా? విమలక్క కంటే ముందు నాకు సంతోషుడు, ఏపూరు సోమన్న, కాశీ, పుష్ప వీళ్ళు పరిచయం. తర్వాత విమలక్క హైదరాబాద్కు వచ్చినప్పుడు పరిచయం తప్ప వీళ్ళు స్టార్టింగ్ వీళ్ళు నాకు ఫారెస్ట్లోనే పరిచయాలు. అంటే మీరు జంగల్కి వేయరు అట్లా. సరే, ఇప్పుడు ఉద్యమానికి సంబంధించిన ఇంకొక పాట పాడతారా? ఉద్యమానికి జాగోరే జై తెలంగాణ, జనపోరుల ఒరిగిన విద్యార్థి మన వీర యోధులకు జై బోలో జన తెలంగాణ. జాగోరే జై తెలంగాణ, జనపోరుల ఒరిగిన విద్యార్థి మన వీర యోధులకు జై బోలో జన తెలంగాణ. అరనాటి నైజము రజాకారులను గుండె చీల్చి గాండ్రించి లేసిన గుండె చీల్చి అరే పోతుగడ్డ మన తెలంగాణ రా, పోరు బిడ్డలు పుట్టిన గడ్డన. కళ్ళ కద్దుకొని కత్తులు నూరి కొట్లాటకు సై సై అని లేసిన విద్యార్థి మన వీరా యోధులు రో. అరే ఎత్తి పిడికిలి కొత్త చరితకై నెత్తుటి కర్రల జెండాలయ్యిండ్రో. జాగోరే జై తెలంగాణ, జనపోరుల ఒరిగిన విద్యార్థి మన వీర యోధులకు జై బోలో జన తెలంగాణ. ఇట్లాంటి పాటలు పాడుకుంటూ పోయి అన్న, మరి ఇంత రామ చక్కదనంగా పాడుతున్నావు, ఇంత కళ పెట్టుకొని ఇంకా నువ్వు ఊళ్ళల్లోనే వండుకుంటా అసలు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు ప్రజెంట్ మీరు? మేము ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ సీఎం కేసీఆర్ 550 మందికి ఉద్యోగాలు ఇస్తామంటే మేము కూడా దరఖాస్తు పెట్టుకున్నాం. ఎందుకంటే దరఖాస్తు పెట్టుకుంది ఎవరు ఇయ్యారు కదా, మేము కూడా పెట్టుకున్నాం. మేము పెట్టుకున్నదే కాకుండా
మిగతా కళాకారులందరూ ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకున్న ప్రతి కళాకారునికి అవకాశం కల్పించాలి. బంగారు తెలంగాణ అన్నాడు కదా, బంగారు తెలంగాణలో ఎంతమందికైనా ఇవ్వచ్చు అని చెప్పి మేము ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ఒకటి కాదు 2 సార్లు దాని చైర్మన్ అయినటువంటి వ్యక్తికి మేము దరఖాస్తు ఇచ్చినాం. మేము వినతి పత్రం కూడా ఇచ్చినాం, అందరికి కల్పించాలి అవకాశాలని. చైర్మన్ అప్పుడు రసమయ్య బాలకిషన్ ఉండే, ఇక మాకు రాలేదు అది. ఎందుకు అది ఏం జరిగిందో ఏమో తెలియదు. అరే ఇంత మంచిగా పాటలు పాడబడితే ఇంత మంచి అరే ఆయన ఎంబటి కూడా నేను పాట పాడినమే, మరి ఆయన ఎంబటి పాట పాడి ఇంత మంచి గొంతుగా పెట్టుకొని నీకు రాకపోవడం ఏంది మరి? అది ఎందుకు రాలేదు అనేది ఆయనను అడగాలి. ఆ తర్వాత 2వసారి కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి సెలక్షన్ కమిటీ అనేది పెట్టిళ్ళు. అందులో ప్రొఫెసర్లు ఉన్నారు, మంచి మంచి ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళు కూడా దొరవారికి తొత్తుగానే వివరించారు తప్ప ఈ సమాజం బాగు చేయడానికి ఇట్లాంటి ఉపయోగపడే కళాకారులు కావాలని మాత్రం ఎక్కడ చూడలే. వాళ్ళు చెప్పిన వ్యక్తుల వరకే బరాబరి కోర్టు సివాట్లు పెట్టింది కాబట్టి నామకే వాస్తు చేసినాం అంటే ఇంటర్వ్యూ చేసినాం. మా వాళ్ళంతా పర్ఫెక్ట్ వాళ్ళే, వీళ్ళంతా అన్ఫిట్ వాళ్ళు అనే విధంగానే పంపించేసి. అంటే దాంట్లో ఏమైనా కొన్ని కిరికిరీలు ఇక అన్నీ ఉంటాయి, అది ఉంటేనే ఇది జరుగుతుంది. బంగారు తెలంగాణ అన్నప్పుడు చాలా ఉంటాయి కదా. మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం కానీ ఆ బంగారాన్ని అంత మూట కట్టుకొని వానికానే పెట్టుకున్నాడు. విన్నావా? ఎక్కడ ధర్నా చేసినా వరంగల్లో స్టార్టింగే దుఃఖాల ధూమ్ధాం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. నేర్నాల్ కిషోర్ ఇట్లా దానికి అంతా రాజీనామా చేసి వచ్చేసాను. వచ్చినాక పెట్టుకుంటే ఆ రోజు ఏది జూన్ 2కు పద్మాక్షి గుట్టకు ఎదురుగా ఒకటి హాల్ ఉంటాయి, ప్రైవేట్ హాలే తీసుకున్నాం. మరి గవర్నమెంట్ది కూడా కాదు, ప్రైవేట్ హాల్. గవర్నమెంట్ సుప్రీంకోర్టు హైకోర్టు సూచనల మేరకు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రైవేట్ దాంట్లో పెట్టుకునే దానికి పర్మిషన్ అవసరం లేదు. మేము మైకులు బయటికి పెడితే పర్మిషన్ తీసుకోవాలి, కానీ దానికి లేదు. ప్రభుత్వం కావాలని రాత్రి 12 గంటలకు మమ్మల్ని ఎవ్వరు సంప్రదించలేదు, మాకు దరఖాస్తు చేసుకోలేదు. కాబట్టి మేము ఆ సభను రద్దు చేస్తాను, అది ఎవరు నిర్వహించద్దు అని. అయినా కూడా అందరు వచ్చేసిళ్ళు. మధ్యాహ్నం పోయినాం, దాని గేటుకు తాళాలు పెట్టి ఉంచారు పోలీసులు, సెక్యూరిటీ ఫుల్ టైట్ చేసిళ్ళు. ప్రైవేట్గా తీసుకున్న దాన్ని కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్న పోలీసులు ఎక్స్ట్రా ఫోర్స్ కూడా దింపుకున్నారు. మేము అంత 200-300 మంది అన్ని జిల్లాలకు వెళ్ళి వచ్చి ఆడికి కళాకారులు వచ్చి మేము వేరే ప్రాంతాలు పెట్టి ఒకటేసారి ఆ ప్లేస్ కాడికి పోయినాం. పోయినాక అరే గాద్రాబాయి అసలోని పిలవండి, మేము 2 నిమిషాలు మాట్లాడి పంపిస్తామంటే లేదు మేము పంపాం. ఇట్లనే మీడియా వాళ్ళని తీసుకొని పోయినాం, మాట్లాడినాం. మళ్ళీ ఆయనను సేఫ్గా బయటికి పంపించేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళినాక యాదాద్రి భువనగిరి దేవస్థానానికి రాష్ట్ర బడ్జెట్లో ప్రతి సంవత్సరానికి ఒక 100 కోట్లు కేటాయిస్తాం అన్నప్పుడు అరే ఆయనకు అంత 100 కోట్లు కేటాయిస్తాను, నోరు ఉండి కదిలే మనుషులు వీళ్ళకు కొన్ని కేటాయిస్తే అయిపోతాయి కదా అని చెప్పి అక్కడొకటి పెట్టుకున్నాం. అక్కడ అన్ని పర్మిషన్లు తీసుకున్నాం, మైక్ పర్మిషన్ తీసుకున్నాం, సభ పర్మిషన్ తీసుకున్నాం, ప్రచార పర్మిషన్ కూడా తీసుకున్నాం, పోస్టర్లు అన్నీ జరుగుతున్నాయి. తీరా తెల్లారితే మీటింగ్ అన్నాక గవర్నమెంట్ వాళ్ళకు మళ్ళీ అదే టైంకి మీటింగ్ పెట్టుకునేది ఉన్నదా ఎక్కడన్నా? పోలీసు వాళ్ళు ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారాలు ఏమన్నా చేసుకున్నట్టు ఏది ఉంటే వీళ్ళకో టైము, ఈ వ్యక్తులకు ఒక టైం ఇస్తారు, ఆ వ్యక్తులకు ఒక టైం ఇస్తారు సజీవంగా సాగడానికి. దానికి బందోబస్తు కూడా నిర్వహించాలి. కానీ ప్రభుత్వం ఒక కుట్రలో భాగంగా ఏం చేసిందంటే కంప్లీట్ మీ సభను రద్దు చేస్తాను, ఆ సభను కూడా రద్దు చేస్తాను. రాత్రి 12ంటికి ఇచ్చిండ్రు పర్మిషన్ రద్దు. దానికి ఎవడు పాల్గొనద్దు, పాల్గొంటే మేము తగిన చర్య 144 సెక్షన్ ఉంటుంది అన్నాడు. ట్రైన్ దిగి బస్సు దిగి మా కళాకారులకు ఏముంటుంది, ఒక బ్యాగ్ ఉంటుంది కోడ్, వాళ్ళ వస్తువులు అన్నీ అందులో పెట్టుకుంటారు. డప్పు కొట్టేటోడు డప్పు పట్టుకొని వస్తాడు, డోలకు కొట్టేటోడు డోలకు పట్టుకొని వస్తాడు. ఇట్లా పట్టుకొని పోతా అంటే ఎక్కడున్నావు అనగానే బస్ స్టాండ్లోనే కూర్చుంటాను, ఫోన్ మాట్లాడి తింటాను. వాడు ఫోన్ కొట్టగానే వాళ్ళ అత్తలు వీళ్ళని పట్టుకుంటాను, తీసుకుపోతాను, అలా బారేస్తాను. ఒక 4-5 పోలీస్ స్టేషన్లలో పెట్టిన మా వాళ్ళని. ఏం చేసిండు సార్ అంటే ఏం లేదురా భయ్, మేము పనులమని నిరూపించుకోవాలి కదా, వాళ్ళ పని వాళ్ళు చేస్తాను. లాస్ట్కు నన్ను తీసుకుపోయి యాదగిరి పోలీస్ స్టేషన్లోనే పెట్టి లాస్ట్కు కిషోర్ తోటి నేను అరెస్ట్ అయ్యాను. తీసుకుపోయి అడిగితే నేను పోయేసరికి మన మిత్రులు ఉన్నారు 18-19 మంది దాకా ఉన్నారు. అలా ఏం సార్ అంటే ఇలా అంటే నేను అనగా మేమైనా దొంగదానానికి వచ్చినామా సార్, యాదగిరిది వజ్రాల కిరీటాన్ని ఎత్తుకుపోయేదానికైతే కుట్ర చేయలే కదా ఇక్కడ, మరి చేసినామని కూడా పెట్టండి కేసు. అట్లనే మీ దొరవారే కదా, ఆయన చంద్రశేఖర్ ఆర్డర్ ఇచ్చిండు, రాజశేఖర్ రెడ్డి అని సిఐ అన్నట్టు ఆయన, మీరు కూడా మంచి మెప్పు పొందుతాడు.
కళాకారులను జైల్లో పెట్టినాడే మీకు కూడా ప్రమోషన్ ఉంటుంది, గొప్ప ఉంటుంది ఆయనకు కూడా. మరి పెట్టండి, మేము ఇట్నుండే జైలుకు పోతాం అంటే అట్లా కాదు రా బాబు, ఇది కాదు కానీ ఇలానో ఓ పాట పాడి అన్నాడు. మరి అట్లాంటి సందర్భంలో పాట పాడినావా మరి? ఆడ కూడా పాట పాడినా. ఏదో ఆ పాట ఒకసారి వినిపి. ఆ పాట పాడే ముందు ఏం చేసినామంటే అందరి అమరవీరులను యాద్ చేసుకొని అందులో పోలీసు కిష్టయ్యను కూడా యాద్ చేసినాం. యాద్ చేయగానే ఒక్కసారి పోలీసులు ఎందుకో సైలెంట్ అయింది. సార్ నేను ఆయన శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నప్పుడు అక్కడ డ్యూటీలో ఉన్నాడు ఎస్ఐ. సార్ నేను ప్రజెంట్ అక్కడనే ఉన్నా సార్, చూస్తాంటే ఇట్లా పోసుకొని అంటు పెట్టుకున్నాడు సార్, ఎంబడే అంబులెన్స్లో ఎక్కించినాం కానీ బ్రతకలేదు సార్ అంటే సిఐ అన్నాడు కదా, వాళ్ళు కళాకారులు, వాళ్ళకు మనం ఏమి ఇవ్వలేదు, తీసుకొచ్చి వెళ్ళేసినాం కానీ మన డ్యూటీ రీత్యా మన సహచరుడు చనిపోయిండని ఒకరోజు వేతనాన్ని ఇచ్చినాము, వీళ్ళకి మనం ఏమి ఇచ్చినాం మనవని యాద్ చేసిల్లు అన్నాడు. అని అరే బాబు ఒక పాట పాడు అంటే ఒక పాట పాడినాక ఇంత మంచిగా ఉన్నావు నీకు ఎందుకు నౌకరిత్తలేడు కళాకారులకు ఇచ్చింది అన్నాడు. అంటే అసలు మా కళాకారులకు ఇచ్చిన వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిన మాకు అర్థమైతలేదు సార్, జర మీరన్నా చెప్పుండి అని అన్న. అరే ఇదేదో గమ్మత్తున్నది, నువ్వు భలే చెప్తాను ఇంద్రబాయ్ అని చెప్పి ఆ సిఐ గారు సరే మంతా చేసినా కూడా ఇక అందరినీ మా వాళ్ళను ఒక్కొక్కరు బయటికి పంపించినా కూడా నన్ను అయితే సాయంత్రం 6:30 7 దాకానే ఉంచిండు. నిన్నైతే లాస్ట్కు పంపుతాను ఎవరు అంత ఎట్లా ఉన్నట్టున్నది అంటే ఏం లేదు సార్ ఎట్లాగో కాకతీయ బండి పోతుంది మేము వెళ్ళిపోతాం కానీ లేదు నువ్వు రాత్రి ఇక్కడ వండుకున్నాం అయితే కానీ నేను ఇప్పుడు వదిలిపెట్టా. సరే మంచి సార్ ఉంటుంది అని అట్లనే వచ్చింది. పాట ఒకసారి పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట, పాడరా జన తెలంగాణమని ప్రతి నోట. కృష్ణ గోదావరులు కుడి ఎడుమ పారగా, కృష్ణ గోదావరులు కుడి ఎడుమ గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై త్రిలింగాల నేల తెలంగాణమై, భరతమాత నుదుట సింధూరమై, పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. సూపర్ వాడిరన్న. అట్లనే ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కళాకారుల పాత్ర ఎంతైతే ఉన్నదో గట్లనే విద్యార్థుల పాత్ర కూడా సేమ్ ఈక్వల్గా ఉన్నదనే చెప్పాలి. మరి విద్యార్థులు కూడా చాలా మంది బలిదానాలు చేసుకున్నారు కదా, మరి వాళ్ళ మీద ఏమన్నా పాటలు పాడిర్రా? అప్పుడు పాడినాం, ఒకసారి వినిపియన్న. చానే పాడినాం. మీ త్యాగాల తెలంగాణ జెండాని తూకున్నమో విద్యార్థి వీరుల, జగడమాడుతున్నమో విద్యార్థి అమరులార, త్యాగాల అల్కుజల్లి ముగ్గు పెడితే సుక్కలై చూసినట్టు, ముసురుకున్న మబ్బు గురిసి సింకులై రాలినట్టు, మీరు సదిదిని పోతరా విద్యార్థి వీరుల, చదువు చెప్పి పోతరా విద్యార్థి అమరులార, సదిదిని పోతరా. నిజంగా హ్యాట్స్ ఆఫ్, మంచిగా వాడిర్రు. ఇప్పుడు మరి ప్రజెంట్ ఏం చేస్తున్నారన్న మీరు? ప్రజెంట్ వ్యవసాయం పనులు చేస్తున్నాం. మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమో అని ఈ మధ్యకాలంలోనే కళాకారుల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం వరద బాధితుల కోసం విరాళాలు సేకరించాలని ఇవ్వడం, ఆ పిలుపునివ్వంగానే 33 జిల్లాలున్న ఉద్యమ నిరుద్యోగ కళాకారులంతా మళ్ళీ ఒకసారి రోడ్లపైకి వచ్చి మా కోసం కాదు ఇది ప్రజల కోసం అని చెప్పి వాళ్ళ మా పనులన్నీ వదిలేసుకొని మళ్ళీ గత వారం రోజుల నుండి వరంగల్లో అన్ని మండల కేంద్రాలలో తిరిగి ఆ కార్యక్రమం మొదలుపెట్టినాం. చివరిది స్టేజ్లో ఉంది ఇప్పుడు అందరి సహకారంతో. అవి ఆ ఫండ్ అంతా కలెక్ట్ చేసి మళ్ళీ సీఎం గారికి రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి వారికి అధికారికంగా అందజేసి వాళ్ళకి అందజేయవలసిందిగా సీఎం గారిని కోరడం జరుగుతుంది. అన్న మా అందరి కోసం అయితే మంచి మంచి పాటలు పాడిర్రు. ఇక ముందు కూడా ఇంతకంటే మంచి మంచి పాటలు పాడుకుంటా మంచి భవిష్యత్తు అయితే నీకు ఉండాలని నేను మా టీవీ నుంచి
కోరుకుంటానా. ఇక ప్రోగ్రాము మనం ఎండ్ చేసే ముంగట ఒక్క జబర్దస్త్ అయిన పాట పాడాలి. గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ కోల్ గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ కోల్ నాసికులో బుట్టి కోల్ నాసికులో బుట్టి నడక నేర్చిందో గోల్ అటు నుండి గంగా అటు నుండి గంగా ఆదిలాబాద్ వచ్చి అడుగు వేసిందో గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ బాసర కాడచ్చి బాసా చేసిందో బాసర కాడచ్చి బాసా చేసిందో సరస్వతమ్మకు కాళ్ళను గడిగిందో కాళ్ళను గడిగిందో దండం పెట్టిందో గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్ అన్న నిజంగా నీ గొంతుకైతే శనార్థులు చెప్తానన్న, ఎంత సూపర్ పాడినావు అంటే అంత సూపర్ పాడినావు అన్న. మా ఛానల్ నుంచి నువ్వు ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి కానీ తెలంగాణ ఉన్న జనాలకు కానీ ఏం చెప్పదలుచుకున్నావు ఒక్క ముచ్చట్లో చెప్పే. ముందుగా ఈ ప్రభుత్వానికి కళాకారులకు వాళ్ళు చెప్పుకున్నట్టుగానే గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని మేము రాగానే 3 నెలల్లో ప్రక్రియ మొదలుపెట్టి మళ్ళీ నిజమైన వాళ్లకు అవకాశాలు కల్పిస్తామని ఏదైతే మాట చెప్పిందో తిరిగి ఆ ప్రక్రియను స్టార్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఇచ్చారో 6 గ్యారంటీలు కూడా వాటిని త్వరగా అమలు చేసి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కూడా అన్నీ కల్పించాలని మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకేనా? చూసిరానుల్లా అశోక్ అన్న ఎంత ముద్దుగా రామ సక్కదనంగా పాటలు పాడి మన జనాలందరినీ మెప్పించిండో. ఇగో మళ్ళొక్కసారి మంచి మంచి పాటలు పాడే అన్నను కానీ అక్కను కానీ మళ్ళీ నేను మీ ముంగడి తీసుకొని వస్తా. మరి ఉంటా. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.